తర్వాత పీఓకే అనేది ఇండియాలో విలీనం అయిపోతుంది అనమాట. అదేవల్ల ఆ బార్డర్ వెంబడి ఉన్న పీఓకే తర్వాత అప్ టు లాహోరు, ఈ పంజాబ్ అనే ప్రావిన్సు, సింధ్ ప్రావిన్స్లు ఇండియాలోకి విలీనం అయిపోతే అక్కడ బలూచిస్తాన్ ఒక సెపరేట్ దేశంగా గ్రేటర్ బలూచిస్తాన్ అవతరించే అవకాశం ఉంది. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్సు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఆఫ్ఘనిస్తాన్ అది క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో అది కలిసిపోవడం వల్ల ఇటు ఆఫ్ఘాన్, ఇండియా అంటే ఈ కిర్దార్, హిందూ కుష్ వరకు ఒక న్యాచురల్ బౌండరీ ఫామ్ అవుతే ఇండియాకి అది ఒరిజినల్ అఖండ భారత పరిస్థితి అనమాట. ఇప్పుడు తాలిబాన్ ఉన్నా ఎవరున్నా ఆఫ్ఘన్ అనేది ఒక దేశంగా ఉండేది. మహాభారత కాలం, రామాయణ, కైకేయి, శకుని కాలం, గాంధార్ రాజ్యాలు ఉండేవి మనకు తెలుసు. కాబట్టి ఆఫ్ఘాన్ అనేది ఎప్పుడూ ఒక దేశంగానే ఉంది భారతదేశ చరిత్రలో కూడా. కాబట్టి అక్కడ కానీ భారతదేశంలో విడిగా ఉన్న భారతదేశానికి అది ఎప్పుడూ కూడా భారతదేశానికి కంట్రోల్లో ఉండేదండి. ఎందుకంటే దాని ఎగ్జిస్టెన్సు, కల్చరల్ రిలేషన్స్ అనేవి భారతదేశంతో ఉంటాయి. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా కలవడం వల్ల భారతదేశానికి ఎటువంటి ముప్పు ఉండదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మీదకి ఏ దేశం రాదు.